హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాట్ ప్యాక్ చెక్. ఈరోజు మన ఛానల్లో విశ్వంబర మూవీ గ్లిమ్స్ రియాక్షన్ అయితే చేయబోతున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్తో ఇవాళ విశ్వంబర మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. సో మన ఛానల్ నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. ఎలాగో మూవీ ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్ వాళ్ళు కాబట్టి టైంకి రిలీజ్ చేయాలనుకున్నాను గ్లిమ్స్, బట్ టైంకే రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో అయితే రిలీజ్ చేస్తుండ్రు. యాక్చువల్గా ఈ మూవీ పోయిన ఇయర్ సమ్మర్లో అయితే రిలీజ్ కావాలి, బట్ ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్లో విఎఫ్ఎక్స్ మీద ట్రోలింగ్ రావడంతో ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే పోస్ట్పోన్ చేసుకున్నారు. అండ్ స్పెసిఫిక్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, బట్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో అయితే మూవీ రిలీజ్ అవుతుంది. ఓవరాల్గా గ్లిమ్స్ ఎలా ఉంది అంటే నాకైతే గ్లిమ్స్ నచ్చింది. ఈసారి డైరెక్టర్ వశిష్ఠర్ గారి విషయానికి వస్తే గ్లిమ్స్ అయితే చాలా తెలివిగా కట్ చేశారు. ఫస్ట్ టీజర్ లెక్క ఎక్కువ షార్ట్స్ అయితే పెట్టలేదు, విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే చాలా తక్కువ పెట్టాడు. గ్లిమ్స్ చూస్తుంటే ఇంకోటి ఏమర్థమైందంటే ఈ మూవీలో వైలెన్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నట్టుంది. బ్లడ్ అయితే చాలా ఘోరంగా చూపించారు గ్లిమ్స్లో. ఎస్పెషల్లీ గ్లిమ్స్లో కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ తేలు సీన్ అండ్ ఆ తర్వాత ఈ శివుని షాట్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా సినిమాటోగ్రాఫర్ తీశాడు ఈ షార్ట్స్ని. గ్లిమ్స్ చూస్తుంటే ఈ షార్ట్లో ఉన్న ఆయననే ఈ మూవీలో విలన్గా చేస్తున్నాడు అనుకుంటా, బట్ టీజర్లో అండ్ ఇప్పుడు గ్లిమ్స్లో ఇప్పటికీ అతని ఫేస్ అయితే పూర్తిగా అయితే రివీల్ అయితే చేయలేదు మూవీ టీం. వచ్చిన టీజర్లో ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్తో ఈ గ్లిమ్స్లో ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ని పోలిస్తే ఆ టీజర్లో ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్తో కంటే ఈ గ్లిమ్స్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే చాలా బాగానే ఇంప్రూవ్ అయితే అయ్యాయి. ఈ షార్ట్స్ చూస్తుంటే ఈ షార్ట్లో ఈ సర్కిల్ దారాలనే ఒక లోకం నుంచి ఇంకో లోకంకి వెళ్తారనుకుంటా మూవీలో. ఈ షార్ట్లో ఎవరో ఈ లాకెట్ని అయితే పట్టుకున్నట్టు చూపించారు. ఐ థింక్ ఈ లాకెట్ని పట్టుకుంది చిరంజీవి గారే అనుకుంటా. టీజర్ చూస్తుంటే ఈ లాకెట్ చుట్టే మూవీ మొత్తం తిరుగుతున్నట్టుంది, ఎందుకంటే టైటిల్లో కూడా ఈ లాకెట్ని అయితే మనకు చూపించారు. సో ఈ లాకెట్ చుట్టే స్టోరీ ఉంటుంది కావచ్చు. ఈ షాట్లో సీజీ అయితే చాలా బాగా పూల్ ఆఫ్ చేశారు మూవీ టీం. ఐ థింక్ మూవీలో చిరంజీవి గారు ఒక రాక్షసుడితో ఫైట్ చేసి ఆ రాక్షసుని చంపి ఆ తర్వాత అతని కన్ను పీకి పట్టుకుంటారు అనుకుంటా. అండ్ ఈ షాట్లో ఆ కన్ను విఎఫ్ఎక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టీజర్ మొత్తంలో చిరంజీవి గారిని జస్ట్ 3 అంటే 3 షాట్లలోనే చూపించారు. అండ్ చిరంజీవి గారి లుక్స్ కూడా బాగున్నాయి ఈ మూవీలో. ప్రొడక్షన్ వాల్యూ కూడా మూవీ టీం చాలా అంటే చాలా రిచ్గానే మెయింటైన్ చేస్తున్నట్టు ఉన్నారు. డైరెక్టర్ విషయానికి వస్తే బింబిసారా మూవీ డైరెక్ట్ చేసిన వశిష్ఠ గారు అయితే ఈ మూవీ అయితే డైరెక్ట్ చేస్తున్నారు. బింబిసారా లాగా ఈ మూవీలో కూడా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఈ మూవీ విఎఫ్ఎక్స్ మీదే వెళ్తుందట. ఓవరాల్గా గ్లిమ్స్ అయితే నాకు నచ్చింది అండ్ మూవీ కూడా బాగుండాలని కోరుకుంటాను. అండ్ విఎఫ్ఎక్స్ అయితే ఇంకా బాగా అయితే వాళ్ళు ఇంప్రూవ్ అయితే చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.